కాబట్టి ఇవాళ మాలాంటి వాళ్ళందరం మేము కోరుకున్నది, మేము భారత్ బచావో నుంచి కూడా అదే చెప్తా ఉన్నాం. మన ప్రజలు వాళ్ళు, మన భరతమాత ముద్దుబిడ్డలు వాళ్ళు, ఈ దేశ సంపదని కాపాడిన మూలవాసులు వాళ్ళు, ఆ మూగ జీవులు వాళ్ళు. అటువంటి మూలవాసులైనటువంటి భారతదేశ సంపదని కాపాడినటువంటి వాళ్ళు అరణ్య రోదన మమ్మల్ని కాపాడండి, మా మాన ప్రాణాలను కాపాడండి అని వాళ్ళు మొత్తుకుంటుంటే మరి బుద్ధిజీవులమైనటువంటి మనం కానీ వీళ్ళందరూ నోరు మూసుకొని కూర్చోలేం కదా. ఇవాళ 400 ఎకరాల్లోనే 400 ఎకరాల్లోనే అక్కడ వన్యప్రాణుల సంరక్షణ లేకపోతే పర్యావరణ సమతుల్యానికి నష్టం జరుగుతుందని మాట్లాడుతుంటే ఇలా లక్షలాది ఎకరాలు అక్కడ విధ్వంసం అవుతా ఉంటే, నష్టం చేస్తూ ఉంటే మరి దాని గురించి మనం మాట్లాడాలి కదా, పౌరులుగా మాట్లాడాలి కదా. అయినా ఇది ఏమన్నా తప్ప? మేము ఇంకోటి కూడా అంటున్నాం, గాంధీని చంపిన గాడ్సేని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టి జైల్లో పెట్టి విచారణ చేశారు. రాజీవ్ గాంధీని చంపిన వాళ్ళని కూడా కోర్టు ప్రొడ్యూస్ చేసి జైల్లో పెట్టి విచారణ చేశారు. ఇందిరాగాంధీని చంపిన వాళ్ళని కూడా కోర్టు ముందు పెట్టి జైల్లో పెట్టి విచారణ చేశారు. అరే మరి వీళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయండి. ఇలా మొన్న మన కడవెండి పోతే మన తొలి వెలుగులో వచ్చింది కదా, ఆ తల్లి ఏమన్నది, నా బిడ్డ ఒకవేళ నేరస్తురాలు అయితే, నేరాలు చేసి ఉంటే, కేసులు ఉంటే అవార్డు రివార్డు ఉన్నాయని అంటున్నారు కదా, ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టలేదు, ఎందుకు తీసుకుపోయి కోర్టు ముందు పెట్టలేదు, ఎందుకు తీసుకుపోయి జైలుకు పంపలేదని అడుగుతుంది. ఇది భారత రాజ్యాంగం సమాధానం చెప్పాలి. ఆ తల్లి అడిగే ప్రశ్నలకి ఇట్లా లక్షలాది మంది తల్లులు అడుగుతా ఉన్నారు. ఈ మనం అడుగుతున్నది ఏంటిది, వాళ్ళని మీరు వదిలిపెట్టండి, వాళ్ళు నేరాలు చేస్తే వదిలిపెట్టండి, వాళ్ళు ఏ తప్పులు చేసినా వదిలిపెట్టండి అని ఎవరు అంటలేరు. రాజ్యాంగ పరిధిలో మీరు చర్యలు చేపట్టండి అంటున్నాం. తప్ప అది? మనకు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు పాలకులు. రాజ్యాంగబద్ధంగా ఏది చేసినా ఇప్పుడున్న పరిస్థితులలో ఇది సీజ్ ఫైర్ కూడా, పీస్ టాక్స్ అయినా సీజ్ ఫైర్ అయినా ఇది రాజ్యాంగబద్ధమైన పరిధిలోనే కదా చేసేది. రాజ్యాంగ అతీతంగా చేస్తారా? చేయం కదా. కాబట్టి తక్షణమే వాళ్ళు ఏదైతే ముందుకు వచ్చిందో వాళ్ళందరి విన్నపాలు విన్న తర్వాత, సూచనలు విన్న తర్వాత, అందరి అభ్యర్థన విన్న తర్వాత మానవీయ కోణంలో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఒకటి స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది కదా, మీరు ఫస్ట్ గన్స్ డౌన్ చేయండి తర్వాత ఆలోచిద్దామని. గన్స్ డౌన్, కాల్పుల విరమణ అంటేనే గన్స్ డౌన్ చేసినట్టే కదా, గన్స్ డౌన్ చేసినట్టు కదా. అంతే కదంటే అటువైపు నుంచి వచ్చింది ప్రపోజల్ కాబట్టి వాళ్ళు చేసినట్టే కదా. వాళ్ళు ఆల్రెడీ చేసిండు, మేము కట్టుబడి ఉంటామన్నారు. వాళ్ళు ఒకవేళ అన్న మాట నిలబెట్టుకోకుండా మళ్ళీ అడుగుదాం. నువ్వు తక్షణమే దాన్ని స్పందించి ఇప్పుడు నిన్న నేను వీడియోలో చూసిన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆదివాసీ గుడాల భారతదేశ చరిత్ర 75 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ మంత్రి కూడా, ఆ రాష్ట్రం అంటే మొన్న ఏర్పడ్డది అనుకో, గతంలో ఏదైతే మహారాష్ట్రలో ఉందో అక్కడికి పోయినటువంటి ఎమ్మెల్యేలు లేడట, మంత్రిని పక్కన పెడదాం, కానీ ఒక మంత్రి పోయిండు, అయ్యాలా పోయిండు కదా, ఆ ప్రజలతో కూర్చున్నాడు కదా, మాట్లాడిండు కదా, ఆయన ఏమన్నా అన్నారా? ఒక డిప్యూటీ సీఎం పోతే కూడా ఆయన మీద చీమ వాలేదు కదా, ఎవడు ఏమని లేదు కదా. రేపు మీరు పోండి, మీరు పోయి అభివృద్ధి చేయండి, ఆ ప్రజల సమస్యలు పట్టించుకోండి, ఎవరితో అంటారు? మనం వాళ్ళు పీస్ టాక్స్ సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఒక్కరోజు తర్వాతనే పోయింది కదా అక్కడికి డిప్యూటీ సీఎం. ఇది ఒక గొప్ప పరిణామమే కదా. ఇప్పటి వరకు అక్కడికి పోలేదు కదా మీరు. రైట్, చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంది అన్నది. ఖచ్చితంగా ఏదేమైనా శాంతి నెలకొల్పాల్సిన అవసరం అయితే ఉన్నది. అమాయక ఆదివాసీ గిరిజన ప్రజలని కాపాడుకోవాల్సిన బాధ్యత మన సమాజం మీద, మనందరి మీద ఉన్నది. చూద్దాం మరి ఇది ఎటువైపుగా ముందుకెళ్తుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.